ఇక ఇప్పుడు ఎటు చేయదు ఏం చేయదు. నిన్న మొన్ననే రేవంత్ అయ్యారు నా బిడ్డ సుస్మిత ఆట పోయే కూతలు కూస్తే అన్యాయంగా సోషల్ మీడియాలో మా మీద పోస్టులు పెట్టి మమ్మల్ని బదనాం చేసిరి. నా చేతి కిందోడు కూడా నాకు మచ్చ తెచ్చాడు. వాడు కూడా మంచి మంచి పనులు చేయరా అంటే అన్నీ కొంచెం గొప్ప పనులు చేసి నా కొంప ముంచిండు. నా చేతి కిందోడు గా పని చేసే నన్ను గిట్లా బదనాం చేసే. నా కడుపులో పుట్టిన బిడ్డ సుస్మిత గట్లా చేసే. పొంగులేని శ్రీనివాసరెడ్డి, రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని వాళ్ళ మీద పెట్టి ఏదేదో అని ఆఖరికి వస్తార కల్లా నేను పోయి ఆరలో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే క్షమాపణ కోరితే చేతులు దొరికించుకుంటే ఎటనో గట్ట ఈ పంచాది ఒడిపించుకుంటే ఆఖరికి వస్తార కల్లా నాగార్జున పంచాది ఇది ఏదో అయితట్టే ఉంది. ఏం చేయదు ఎట్ట చేయదు దేవుడా అని ఈమె ఇప్పుడు ఇంట్లో కుర్తిన పడ్డ ఏలుకోలే తండ్రాడుతుందట పాపం. ఉత పుణ్యానికి అంటే ఈ మాట ఊకనే నోరు వారేసుకుంటే ఇప్పుడు నాగార్జున నా మీద పరువు రక్షణ కేసు వేసి దావా చేసి ఎట్లా చేయొద్దు ఏం చేయొద్దు అని ఇప్పుడు ఆమెకు తెల్లని దాకా నిద్ర పట్టకపోతుంది. నిద్ర పడితే అంత కొట్టు. మరి ఏం చేయాలి? అటు ఇటు చూసింది. ఓ బాబనాయన కాడికి పోయింది. ఎట్లా చెయ్యా ఏం చెయ్యా? కడుపులో ఎలుకలు జ్వరపడ్డట్టే ఉంది. భయం అవుతుంది. చెమటలు పడుతున్నాయి. నా పానం నా తావున లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేద్దు పంతులు అయ్యగారు అని పోయిందట. మరి ఏం సంగతి అమ్మా ఎట్లా ఏంది ఏం కథ అంటే గిటగిడి సంగతి. నేను గతంలో నాగార్జున కుటుంబం మీద ఉత్త పుణ్యానికి నోరు వారేసుకున్నా. నాగార్జున నాగ చైతన్య సమంత జంట మీద నేను వాళ్ళ విడాకుల విషయంలో విచ్చలవిడిగా మాట్లాడినా. నా నోరుకు అద్దు లేకపోయింది. నా నోరుకు తాళం లేకపోయింది. నేను ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నా. వాళ్ళు నా మీద పరువు నష్టం దావా వేసిర్రు. ఎట్లా చేయదు ఏం చేయదు అది ఒక కొలిక్కి వస్తట్టుంది. రేపు నేను ఆహా ఇక సురేఖ ఆయల్లా ఇంత పొడుగు అంత పొడుగు అని మాట్లాడితే ఉత్తపుర అయింది. ఆఖరికి వస్తార కల్లా నాగార్జున కోర్టు మెట్లు ఎక్కితే ఈమె ముఖం నేలబడ్డది అంటట్టు లోకము.